తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మొదట ఆర్టీసీలో మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమనే అంశంపైన అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఈ వీడియో ద్వారా మా స్థానికంగా జరిగిన ఒక సంఘటన కూడా తెలియజేస్తున్నాము. కూలి పని నిమిత్తమై భార్యాభర్తలు వచ్చి పని చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వలన వారి తల్లిదండ్రుల నుంచి తల్లి మాత్రం పిల్లల్ని చూడడానికి ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసింది. తండ్రి రాలేకపోయాడు. కారణం ఏంటంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనే పథకం ఉంది మూలంగా తల్లి రాగలిగింది. కానీ తండ్రికి అవకాశం లేదు. ఆదిలాబాద్ అడవి ప్రాంతం నుంచి ఇక్కడి వరకు రావాలంటే 400 రూపాయల బస్ కిరాయి అవుతుంది మూలంగా తండ్రి రాలేకపోయాడు. పిల్లలు చూడాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మూలంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనే అంశంపైన కొన్ని మార్పులు చేసి 50 ఏళ్ళు పైబడిన మగవారికి కూడా ఆర్టీసీలో బస్ ప్రయాణం ఉచితమని పెట్టండి. ఇలా చేయడం వలన ఎన్నో మారుమూల గ్రామాలు, తాండాలు, అడవి ప్రాంతాల నుంచి వారి పిల్లలు పని చేయడం కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. వారిని చూడడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి చూడగలుగుతారు. మూలంగా 50 ఏళ్ళు పైబడిన ప్రతి వారికి ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితమని ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా నా మనవి. అలా పెట్టడం వలన వృద్ధ దంపతులు ఏదైనా పుణ్యక్షేత్రం కానీ, గుడులు, గోపురాలు, సత్రాలు లేదా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు బస్సులో ఉచిత అవకాశాలు ఉన్నాయి మూలంగా జంటగా వెళ్ళి దైవ దర్శనాలు చేసుకొని రాగలుగుతారు. ఆడవారికి ఉచితమైన పథకం వలన కేవలం భార్య వెళ్ళడం, భర్త వెళ్ళలేకపోవడం ఒక సమస్యగా మారింది. మూలంగా ఈ సమస్యను గుర్తించి 50 ఏళ్ళు పైబడిన ప్రతి వారికి ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగించాలని ఈ వీడియో ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను.